ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలసాని కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వలసలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. రైట్ సుజాత, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వలసలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇప్పటికే ఏదైతే సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీకి ఊపందుకోవడం, అదేవిధంగా ఖమ్మం జిల్లా కంచుకోటగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులైనారు. అదేవిధంగా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఇది మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ప్రధానంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఖమ్మం కాన్స్టిట్యున్సీలో ఏకైక రఘునాథపాలెం ఉంటుంది. ఈ రఘునాథపాలెం మండలానికి సంబంధించినటువంటి ఎంపీపీ గౌరీ కూడా ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షితులైతే చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రోజు ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి జీవన్ కుమార్ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో అయితే చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే ఏ పార్టీలో ఉంటారా, ఏ పార్టీలో ఉదయం పూట ఒక పార్టీలో, సాయంత్రం ఒక పూట పార్టీలోకి మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వేవ్ కొనసాగుతుంది. ఏదైతే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ వేవ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా వలసలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే పాలేరు సీట్ను అయితే తుమ్మల నాసు ఆశించినప్పటికీ అటు కేసీఆర్ ప్రకటించిన నేపథ్యం సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆ సీట్ కేటాయించడంతో ఆయన అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఏదైతే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రధానంగా గత 3 దఫాలుగా కూడా అతను వేచి చేస్తున్న ధోరణిలో చివరికి ఎట్టకేలకైతే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతను కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేట్లు తాకనేను, ఒక్కరు కూడా గెలవకుండా చేస్తాను, ఇక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ కంచుకోట లాంటిది, ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో 10కి 10 సీట్లు గెలుస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏదైతే మేనిఫెస్టో అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ వారికి సీట్లు కేటాయించే విధంలో హైదరాబాద్ వెళ్ళిన నేపథ్యంలోనే మాజీ మంత్రికి సమక్షంలో ఇటు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అదేవిధంగా ఆయన అనుచరులతో మాత్రం భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం నియోజకవర్గానికి, అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలో, ఇటు మధుర నియోజకవర్గానికి సంబంధించి సిఎల్పి నేత బట్టి విక్రమార్క అక్కడ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అక్కడ పార్టీకి సంబంధించిన ప్రధాన బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో అక్కడ దాదాపుగా 4 అభ్యర్థులు అయితే కాంగ్రెస్ టికెట్ ని ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే కొండ్రు సుధాకర్ అదేవిధంగా పొంగులేటి అనుచరుడుగా కొనసాగుతున్నారు, అతను కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి మట్ట దయానంద్, మట్ట రాగమయ్య కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడే ఉన్నటువంటి ఏదైతే ఉద్యమ నాయకుడు రవాణారాయ్ కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయిస్తే మాత్రం కొంత వలసలు కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి సండ్ర వెంకటవీర కూడా ప్రధానంగా చేరికల మీద అయితే ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైరా నియోజకవర్గానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి వర్గానికి సంబంధించినటువంటి రామూర్తి నాయకు ఇటు ఎమ్మెల్సీ ఏదైతే సిఎల్పి నేత బట్టి విక్రమార్కు సంబంధించినటువంటి బాలాజీ నాయక్ అయితే టికెట్ ఆశిస్తున్నారు. వారంతా కూడా ఇప్పటికే పొంగులేటికి సంబంధించినటువంటి విజయాబాయికి కూడా టికెట్ ఖరారైనట్లు కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా వలసలు కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న సిట్టింగ్ స్థానాన్ని రాముల నాయక్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కేటాయించడంతో వారిద్దరు కూడా కొంత సయోధ్య కుదిరినట్టుగా తెలుస్తున్నప్పటికీ కొంత మాత్రం వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత వైర్యం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మా భావన గెలిపిస్తానని చెప్పేసి ఇప్పటికే రాముల నాయక్ ప్రకటిస్తున్నప్పటికీ అధిష్టానానికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా వలసలు ఇటు కాంగ్రెస్ వైపు చేరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఖమ్మం, అదేవిధంగా పాలేరు, మధిర, సత్తుపల్లి ఈ ప్రధాన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అయితే భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా
బీజేపీ పార్టీలో కూడా వెళ్దాం అనుకున్న వారంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వలస అయితే ప్రధానంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అతను దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. అతనికి టికెట్ అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధిష్టానం కాదన్న నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తన అనుచరులు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు అదేవిధంగా ఆర్థికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఆయనకున్న సంబంధాలతో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ జోరు ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. అటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పటికే చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2014లో ఒక సీటు మాత్రమే గెలిచింది. అదేవిధంగా 2018లో కూడా ఒక సీటే గెలిచింది. ఈసారి ఆ ఒక్క సీటు కూడా గెలుస్తుందా గెలవదా అని చెప్పేసి ఇప్పటికే కొంత వైరం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం జోరు కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.